హాయ్ cinegoya.com, దిస్ ఈజ్ ఫణి కౌలూరి. నా పేరు ఫణి కౌలూరి అండి. యాక్చువల్గా అందరూ ఫణి అని పిలుస్తుంటారు. అంటే 2 అక్షరాలు కదా, చాలా సింపుల్గా ఉంటుందని అందరూ పిలుస్తున్నారు. కాకపోతే ఫణి కౌలూరి అంటే పెద్దలందరూ కూడా అంటే ఇంటి పేరుని వెనక పెట్టుకుంటారు కదండి. అందుకని అంటే ఆ రేంజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటి పేరుని వెనక పెట్టుకున్నాను. అంటే నేను కూడా అలా ఆ స్థాయికి ఎదుగుదాం అనుకున్నానండి. ప్రస్థానం అనగానే అందరూ కూడా అంటే ఇంటర్వ్యూలో కొంచెం బిల్డప్గా అలా చెప్తూ ఉంటారు. నేను యాక్చువల్గా అంటే సినిమాలు చూస్తున్నాను, పెద్ద అన్ని సినిమాలు చూసి నాకు సినిమాలో చేయాలని వచ్చింది. తర్వాత ఇంకా అంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచే నేను స్కూల్ డుమ్మాలు కొట్టేసేసి నేను అంటే సినిమాలకు వెళ్తున్నాను, అది ఇది చెప్తున్నారు. కాకపోతే అందరిలా నేను చెప్పనండి. ఎందుకంటే నేను పుట్టడంతో అందరూ అని ఏడుస్తారండి. కానీ నేను పుట్టడంతో అని అంటండి. అంటే నాకు తెలియదు కదండి, మా మమ్మీ మాత్రం కంపల్సరీ అవాక్ అయి ఉంటారని అని నేను అనుకుంటున్నానండి. మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా అరే నువ్వు చదువు కంటే సినిమాల్లోకి వెళ్తేనే బాగుపడతారా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుపడవు అని. కాకపోతే అలా మమ్మీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా. ఇంకొంచెం తెలిసిన తర్వాత అంటే మంచం మీదకి ఎక్కేసేసి అంటే బల్ల మీదకి ఎక్కేసి చేతులు ఇలా ఊపుతూ ఉండేవాడిని అంట. అంటే అప్పుడే ఫ్యాన్స్ అభిమానులు అన్నట్లు అట్లా ఫీల్ అవుతుంటే వెనక నుంచి మా డాడీ ఒక్కడి గోమే సరిసి కింద దిగి చదువుకో అని చెప్పేవాళ్ళు. అంటే అలా స్టెప్ బై స్టెప్ అలా వెళ్తూ ఉండేవాడినండి. తర్వాత మనకి చిన్నప్పటి నుంచి మిమిక్రీ అండి. మా నాన్నగారి పేరు కేఎస్ఎస్ మల్లికార్జున గారు. నాన్నగారు అంటే కోర్టులో ఎంప్లాయ్ అనమాట. నాన్నగారు మిమిక్రీ చేస్తూ ఉండేవారు. అయితే నేను చిన్నప్పుడు నాన్నగారు మిమిక్రీ చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అక్కిరే నాగేశ్వరరావు గారి వాయిస్, తర్వాత ఎన్టీఆర్ గారి వాయిస్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత అంటే ఆ ఇంట్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని అండి. స్టేజ్ ఎక్కడన్నా ఒక తాపత్రయం ఉండేది. కాకపోతే సరే నేను ఏనుకూరులో మా పెద్దనాన్న గారి దగ్గర చదువుకున్నా. అక్కడ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం అండి, కొంచెం ఫేస్ కనపడాలి కదా. అయితే స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ అండి, అందరూ రెడీ అయిపోయారు. నేను ముందు వెళ్ళాను, ఏమండి నేను ప్రోగ్రామ్ చేస్తానండి, మిమిక్రీ చాలా బాగా చేస్తానంటే ఆ హెడ్ మాస్టర్కి వాళ్ళకి చేసి చూపించావు, వెరీ గుడ్, ఇంత చిన్న వయసులో మిమిక్రీ చేస్తున్నావు, వెరీ గుడ్ అన్నారు. అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఊరు అంటే పల్లెటూరు ఆ చుట్టుపక్కల ఊరు గ్రామాలందరూ వచ్చేసారండి. ఇప్పుడు మా చిన్నారి బుజ్జి ఫణి మిమిక్రీ చేస్తాడు బుడ్డి నడకలతో అనగానే తర్వాత చేస్తా సార్ అంటే జనాలందరూ చూడగానే అనిపించిందండి. నాన్న రామ్మా అన్నారు. వెళ్ళేసరికి ఇప్పుడు ముందుగా అనేసి అటు ఇటు కళ్ళు మూసుకొని మిమిక్రీ చేసి వచ్చానండి. ఫస్ట్ మిమిక్రీ షో అండి. అంటే యాక్చువల్లీ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ ఎక్కడికి వెళ్ళినా ఫనీ అంటే అసలు కెవ్వు కేక. అంటే నాన్నగారు చెప్పేవాళ్ళండి, 10 మందితో పాటు కాకుండా 10 మందిలో ఒకళ్ళ బతకాలరా మనం అనేవాళ్ళండి. అంటే నేను ఇందాక చెప్పాను కదండి, 10 మందితో పాటు కాకుండా 10 మందిలో ఒకళ్ళ అని. అయితే డాక్టర్ అయితే అండి ఒక 4 గలీలు తెలుస్తుంది, ఇంజనీర్ అయితే ఇంకా 4 గలీలు తెలుస్తుంది. అదే ఒక యాక్టర్ అయితే అంటే ఒక డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ కాదు, తర్వాత దేశాలు చూస్తుంటారు. ఇంకోటి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే 10 మందికి మన వల్ల హెల్ప్ అవ్వాలి. అంటే సినిమాలు చూసి చాలామంది చెడిపోతున్నారు అంటారు. కాకపోతే సినిమాలు చూసి బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అంటే మన వల్ల మనకి మెసేజ్ అందజేయచ్చు కదా, అంటే మన వల్ల కొంతమంది అయినా మారితే బాగుంటుంది కదా అని నా చిన్న తాపత్రయం. అందుకనే సినిమాల్లోకి వచ్చేసాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫనీ అంటే వీడ ఇరదీస్తాడు రా అన్నట్టు. సినిమాలు వచ్చేసండి సూపర్ హిట్ బ్యానర్ ఉందండి. బ్యానర్లో జయ మేడం గారు చంటిగాడు అనే ఫస్ట్ సినిమా ఇచ్చారు. అందులో త్రూ అవుట్ క్యారెక్టర్ అండి, 4 ఉంటామండి. బాలాదిత్య తర్వాత ఇంకా 4 ఫ్రెండ్స్. అందులో కూడా మేడం మిమిక్రీ చేయించారు. అందులో మిమిక్రీ చేస్తూ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. గుండు చేసుకొని చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా స్టార్ట్ అయ్యి తర్వాత ఈ మధ్యకాలంలో బిల్లా ప్రభాస్ ఫ్రెండ్, అందులో డైలాగ్ గంజినీరు తాగి నిన్ను ఇంజనీర్ చేస్తాడు అమ్మ రంగన్నయ్య, ఇంజనీర్ చేస్తాడు అనేసి ఆ డైలాగ్ చెప్పే జనాలందరూ కూడా చాలా చప్పలు కొట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేనింతలో రవితేజ గారి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. తర్వాత కాళిదాసులో హోమ క్యారెక్టర్ అండి. ఎలా అంటే మనం జంట్లానే ఉంటాం, అని ఎంఎస్ నారాయణ గారు వచ్చినా, బ్రహ్మానంద గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఎటు వెళ్తున్నావు, చాలా స్మార్ట్గా ఉన్నాను. ఎంఎస్ నారాయణ ఎవడరా వీడు తేడాగల్లా ఉన్నారు అనేసి ఎంఎస్ గారితో పెద్ద ఆర్టిస్టులతో చేశాను కాళిదాసు. ఇంకొంచెం ముందుకు వస్తే కరెంట్లో మొత్తం 0.5 క్యారెక్టర్ అండి. ఎట్లున్నావు, అబ్బా ఏంది ఫీజులు అవుట్ అయినా అనుకుంటున్నావా, అబ్బా అనేసి కరెంట్లో చేసామండి. తర్వాత ఇప్పుడు బెట్టింగ్ బంగారాజులో నరేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అండి మొన్నటి వరకు అంటే ఇప్పటివరకు 15 మూవీస్ వరకు చేశాను. అది ఇండస్ట్రీ వరకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను వచ్చేసి తేజాలో నవ్వుతూ బ్రతకాలరా చేస్తున్నానండి. 132 అండి.
ప్రతి ఒక్కరు అంటే అక్కడ కూడా గెటప్ చేస్తున్నాను. తర్వాత మన జెమినీ సంస్థ వాళ్ళదే నవ్వుల టీవీ అని వచ్చింది, ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. అందులో ప్రతిరోజు 6 to 7 గెటప్ గిరీష్ అండి. రోజుకో గెటప్ 30 days 30 గెటప్స్ అండి. ఇప్పటికీ మినిమం అంటే 1.5 year అయింది. నాకు తెలిసి 400 above గెటప్స్ వేసానండి. అంటే వేసిన గెటప్ వేయకుండా, అంటే చెప్పాను కదా ఇందాక ఒక సుబ్బిసిట్ అనుకోండి, అండి గురుగారు బాగున్నారా, ఏందండి ఇంత పొట్ట చూసి నా వాయిస్ బాగుందా, మీ టీవీలో యాంకరింగ్ మనకి వస్తానా, తర్వాత వెంటనే ఏంటి అని లేడీస్ వాయిస్, తర్వాత ఇక్కడ యాండి నతి హారా అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, అట్లా ప్రతి గెటప్ వేసిన గెటప్ వేయకుండా ఇప్పటివరకు 400 above గెటప్స్ వేసానండి. నవ్వుతూ బతకాల మధ్యాహ్నం పూట రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. అంటే నేను ఇంకోటి అండి, నవ్వుతూ బతకాల కానీ నవ్వుల టీవీ కానీ ఒక అంటే ఎపిసోడ్కి చివర నేను ఒక మెసేజ్ ఇస్తానండి. ఒక దొంగ క్యారెక్టర్ వేసి దొంగతనం చేసేటప్పుడు చివరిలో ఏమండి మీరందరూ కూడా, అంటే దొంగలు కూడా టీవీలు చూస్తూ ఉంటారు, ఎందుకంటే దొంగతనం మీరు చేస్తున్నారు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు కొట్టేస్తున్నారు. చివరిలో నేనేం చెప్తానండి, మెసేజ్ కొట్టేసిన తర్వాత అవతల వాళ్ళకి ఎంతో అవసరం ఉంటుందండి, ప్లీజ్ దయచేసి దొంగతనం చేయకండి, ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఇదొకటి. తర్వాత అలా రోజుకో మెసేజ్లు ఇస్తూ, అంటే మన వల్ల కొంతమంది మారినట్టే అని నా తాపత్రయం అండి. ఆర్టిస్ట్గా అంటే నేను ఇప్పుడు వచ్చేసేసి కామెడీ చేస్తున్నాను అండి, అంటే 10 మందిని నవ్వించాలని నా తాపత్రయం అండి. ఇంకోటి నాకు ఇక్కడ వచ్చేసేసి ఏదన్నా స్పెషలైజేషన్ అంటే ఒక జస్ట్ లైక్ అంటే నేను అనుకునేది ఏంటంటే కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారండి. ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ చెప్తే ప్రతి ఒక్కరు ఏంట్రా ఏమనుకుంటున్నావు, నా తల మీద ఏంటి జుట్టు లేదనుకుంటా, వెళ్ళా ఒక్క తడుతారంటే ఎలా అవతల పడిపోతే అనుకుంటున్నావా ఆయన మోడలేషన్. కానీ ఆయన కాదండి, ఈ మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కావాలి, ఒక అంటే నందుల వరకు పరిమితం అవుతుందండి. అంటే నేనేమనుకుంటున్నా అంటే వేరే స్టేట్ నుంచి వేరే ఆర్టిస్ట్ని తెచ్చుకోకుండా నేను ఎలాంటి అంటే ఇప్పుడైతే కామెడీ క్యారెక్టర్లు చేస్తున్నాను, అంటే హీరో ఫ్రెండ్ పక్కన కామెడియన్ క్యారెక్టర్ ఇలాంటివి చేస్తున్నాను. ఒక ప్రకాష్ రాజ్ గారిని తీసుకున్నాను అనుకోండి, ఆయన డైలాగ్ చెప్తుంటే ఆ పవర్ ఉంటుందండి, అసలు సూపర్ అదరగొడుతుంది. ఏంట్రా ఏమనుకుంటున్నావు, పోలీస్ అంటే ఏమనుకుంటున్నావు, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వారంలో 7 రోజులు దడలాడించేవాట పోలీస్. మరి అదే విధంగా సూర్యుడు రాత్రి రెస్ట్ తీసుకుంటాడు, చంద్రుడు పగలు రెస్ట్ తీసుకుంటాడు, కానీ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క 24 గంటలు కష్టపడేవారా పోలీస్ అని ఆయన డైలాగ్ చెప్తుంటే అసలు కన్ను రెప్పకొట్టం, అవునా కదండి. అదేవిధంగా అంటే జాతీయ స్థాయి నటుడు, నేను చెప్పాలనుకుంది నా తాపత్రయం ఏంటంటే జాతీయ స్థాయి నటులు మన తెలుగులో చాలా తక్కువ మంది, అంటే వేళ్ల మీద లెక్క పట్టే వాళ్ళు ఉన్నారు. అలా ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే మన తెలుగు ఇండస్ట్రీని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అని, అంటే వేరే ఉద్దేశం కదండి, ఆ స్థాయికి నేను ఎదగాలని నా తాపత్రయం అండి.